ఖైరతాబాద్ గణనాథుడిని చూసేందుకు 6వ రోజు సైతం భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే భక్తజన సందోహంతో ఖైరతాబాద్ గణేశుడి ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడిపోతుంది. అయితే ఈ ఏడాది 71 సంవత్సరంతో 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. స్వామివారికి ఇరువైపులా కూడా కుడిపక్కన శ్రీ జగన్నాథ స్వామి, అలాగే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీయ స్వామివారు, అలాగే ఎడమవైపున లలితా త్రిపుర సుందరి శ్రీ గజ్జల మాదేవి రూపకల్పన చేసే విధంగా కూడా ఇక్కడ దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఎప్పటికప్పుడు కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు వీకెండ్స్లో అయితే లక్షల్లో వస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు సోమవారం అయినప్పటికీ కూడా ఈరోజు కూడా చూస్తున్నాం. ఈ ఖైరతాబాద్ గణనాథుడికి ఎటువైపు ప్రాంగణం చూసినా కూడా కిక్కిరిసిపోయింది అనేది చెప్పొచ్చు. అటు వచ్చే వారితో కావచ్చు, అటు వెళ్ళే వారితో రాకపోకలు, అలాగే ఇక్కడ సెల్ఫీలతో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోతుంది. అటు ఖైరతాబాద్ గణనాథుడికి వచ్చే రూట్లన్నీ కూడా దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తుంటారు. మొట్టమొదటిసారి ఇక్కడ 1954 సంవత్సరంలో ఖైరతాబాద్ గణనాథుడు 1 అడుగుతో మొదలవుతే ఈసారికి 71 సంవత్సరాలకు 69 అడుగులకు చేరింది. ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహాన్ని చూస్తూ తన్మయత్వంలో మునిగి ఇక్కడ భక్తి పారవశ్యంతో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయనేటువంటి ఒక విశ్వాసంతో ఎక్కడెక్కడి నుంచో కూడా ఇక్కడికి వస్తూనే ఉంటారు. గణనాథుడి విగ్రహం కూడా మనం చూస్తే 3 తలలతో నిల్చున్నటువంటి భంగిమలో మనకు ఈసారి దర్శనమిస్తున్నాడు. అలాగే తలపై పడగొయిపినటువంటి 5 సర్పాలను కూడా చూస్తున్నాం. మొత్తం 8 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో పైనుంచి ఆయుధం, సుదర్శన చక్రం, అభయహస్తం, రుద్రాక్షమాల ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఎడమవైపు చేతుల్లో కూడా పద్మం, శంఖం, లడ్డు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ విగ్రహం దిగువన కనుక చూస్తే కుడివైపున పూరి జగన్నాథ స్వామి, ఎడవైపున శ్రీ లలితా త్రిపుర సుందరి విగ్రహాలు కూడా రూపుదిద్దుకున్నాయి. సో మొత్తంగా ఇటు భక్తులు పూజలతో అటు మారుమోగుతున్నాయి ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా. ఇటు అయితే నవరాత్రులు కూడా మొత్తంగా పెద్ద ఎత్తున 1 కోటి మంది వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఈ టైంలో కూడా ఏ విధమైతే భక్తజన సందోహంతో కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా ఇక్కడ సెల్ఫీలు తీసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో ఎక్కువ రద్దీ అనేటువంటిది ఉంటుంది. ఎప్పటికప్పుడు పోలీసులు వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి మూవ్ చేయాలని చెప్పి చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తులు ఫోటోలు దిగుతుండడం వల్ల ఇటు దర్శనాలు అనేటువంటి ఆలస్యం అవుతూనే ఉన్నాయి. ఫోటోలు దిగకుండా తొందరగా వెళ్ళాలని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లో ఉన్న వారిని చెప్తున్నప్పటికీ కూడా ఫోటోలతో ఎక్కువగా ఆలస్యం అవుతుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు భక్తుల పెద్ద సంఖ్యలోగా తరలి వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో అటు చిన్న పెద్ద అనేటువంటి తేడా లేకుండా ప్రతి వయసు వాళ్ళంతా కూడా ఇక్కడ అయితే ఆ గణనాథుడి దర్శనం కోసం వస్తూనే ఉన్నారు. ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తులో ఖైరతాబాద్ భారీ గణనాథుడిని దర్శించుకుంటే ఖచ్చితంగా వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వస్తూనే ఉంటారు. సో కొంతమంది ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? బాలనగర్ నుంచి వచ్చారు. బాలనగర్ నుండి వచ్చారు. ఎలా ఉంది రష్ ఇక్కడ? చాలా బాగుంది. రష్ బాగుందా? రష్ బాగుంది. ఎంత టైం పడుతుంది రావడానికి? నాకు 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది. ఇంత రష్ లో కూడా రావాలి, దర్శనం చేసుకోవాలని ఎట్లా మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ఎక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పి అలా వచ్చేసాం అన్నమాట. ప్రతి ఇయర్ వస్తుంది. ప్రతి ఫ్యామిలీ మొత్తం వస్తుంది. చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలతో అయినా సరే ఫ్యామిలీ మొత్తం. మీరు చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా వస్తూనే ఉంటామని చెప్తున్నారు. సో ఇక్కడికి వస్తే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనేటువంటి నమ్మకంతో వస్తాము. ఆ దేవుణ్ణి దర్శించుకుంటాం. ఎంత కష్టసాధ్యమైనా కూడా దర్శనం చేసుకునే వెళ్తామనేటువంటిది భక్తులు చెప్తున్నారు. విడుదల నారాయణతో సాక్షి న్యూస్ ఖైరతాబాద్ నుంచి.